శ్రీ భారత్ వీక్షకులందరికీ శుభాకాంక్షలు, నమస్కారాలు. తెలుగు భాషలో తమాషాలు అని చెప్పుకుంటూ ఉన్నాం అన్నమాట. వీటిలో తెలంగాణలో ఒక పదం వినబడుతుంది మనకు. మైదాకు అంటుంటారు. ఆషాఢ శ్రావణ మాసాల్లో గోరింటాకు పెట్టుకుంటూ ఉంటారు. ఈ మైదాకు ఏమిటి నాకు అర్థం కాలేదు. మైదా పిండి మనకు తెలుసు, మైదాకేమిటి అర్థం కాలేదు. మైదాకంటే గోధుమ పిండి. గోధుమల పైపొట్టు తీసేసిన తర్వాత ఆ మిగిలిన భాగంతో తయారైన పిండిని మైదా పిండి అంటారు. అందులో సత్తువ ఉండదు, అనారోగ్య కారణం కాబట్టి దాన్ని వాడొద్దు అని మన వాడు చెప్తారు. మైదా అసలు వాడకండి, మంచిది కాదు, గోధుమ పిండే వాడుకోండి అని చెప్తుంటారు. మరి ఈ మైదా పిండికి మైదాకు ఏంటి సంబంధం అని అడిగితే నాన్నగారు అన్నారు, అమ్మ మెహందీ ఆకు ఇది. మెహందీ అంటే గోరింటాకు, అది మనకు తెలుసు. మెహందీ లగానా అంటే గోరింటాకు పెట్టుకోవడం. గోరు అంటుల ఆకు, గోరులకు అంటుకునే ఆకు, గోరంటుల ఆకు, గోరంట్లాకు, గోరింటాకు అయింది. దీన్ని హిందీలో వాళ్ళు మెహందీ అంటారు. ఈ మెహందీ ఆకు అని గబగబగబా అనడంలో మైదాకు అయింది. గోరింటాకు అని ఎవరినైనా అడిగితే వాళ్ళకి అర్థం కాదు. మైదాకు ఉందా అని అడిగితే వెంటనే అర్థం అవుతుంది. తర్వాత జవాబు అని ఒక పదం ఉంది మనకు. జవాబు చెప్తావా? ఈ ప్రశ్న అడుగుతాను, జవాబు చెప్తావా? ప్రశ్న సంస్కృత పదం. సమాధానం చెప్తావా? లేకపోతే ఉత్తరదోగే అంటారు హిందీలో. ఉత్తరం అంటే కూడా సమాధానం అని అర్థం. ఉత్తరం ఇచ్చాను అని మనకు గ్రాంథిక భాషలో ఉంటుంది. ఆ ప్రశ్నలకు ఇతడు ఈ విధంగా ఉత్తరమునిచ్చాను అని ఉంటుంది అన్నమాట. ఉత్తరం అంటే సమాధానం చెప్పడం. అంటే ఈ హిందీ వాళ్ళు వాడుకునే జవాబు అనే పదాన్ని మనం చక్కగా దాన్ని అట్లాగే తీసేసుకుని వాడు జవాబు అంటాడు, మనం జాని తేల్చి పలుకుతాం, జవాబు అంటాం అన్నమాట. సమాధానం చెప్తావా అని అడగడం ఎంత సులభంగా, ఎంత హాయిగా ఉంది జవాబు అనడం. కానీ జవాబుని వాడేస్తున్నది మన తెలుగు పదం కాదు అని తెలియదు చాలామందికి, ఇప్పటికి తెలియదు. 10 సార్లు పేపర్లు తిరిగేసి, ముఖ్యంగా మన తెలుగు పత్రికల ట్యాబ్లెట్ ఉంటుంది కదా, ప్రాంతీయ సమాచారం ఉన్న ట్యాబ్లెట్, దాన్ని ట్యాబ్లెట్ అంటారు. ప్రాంతీయ సమాచార పత్రిక విడిగా ఇస్తారు, అన్ని పత్రికలు వాళ్ళు ఇస్తున్నారు. దాంట్లో కనుక మనం తిరగేస్తే ఎన్ని రకాల హిందీ పదాలు, ఉర్దూ పదాలు ఉంటాయో తెలుస్తుంది అన్నమాట. హంగామా, హల్లా మచానా అని పదాలు ఉంటాయి అక్కడ హిందీలో, ఉర్దూలో. హంగామా ఏంటి, హంగామా చేస్తున్నావు అని అంటారు. హంగామా చేయడం అంటే గందరగోళం చేస్తున్నావు, కోలాహలం చేస్తున్నావు, అల్లరి చేస్తున్నావు అని అర్థం అనమాట. అట్లాగే ఈ హల్లా మచానా కూడా అదే, ఆ అర్థం ఉన్న పదమే అనమాట. అలవాటు అయిపోయింది, వాడేస్తున్నాం అట్లా అనమాట. గడబడి చేస్తున్నావు ఏంటి అంటారు. హడబడి మచానా అంటారు హిందీలో. హడబడి మచానా అంటే ఇదే, గందరగోళం చేయడం, అల్లరి చేయడం, గోలగోల చేయడం అనమాట. అది మన గడబడ అని వాడేస్తున్నాం అనమాట. గడబిడలు అని వాడిస్తున్నాం. ఏదైనా వస్తువు పాడవుతుంది ఇంట్లో, మరమ్మతు చేయించాలండి అంటాం. మురమ్మత్ అంటారు దాన్ని, మరమ్మతు చేయించాలి అంటారు. ఆ పదం అట్లాగే వాడతాం. ఆ వస్తువు పాడైంది, బాగు చేయిద్దాం. ఖరాబ్ అయింది అంటారు ఇక్కడ, ఖరాబ్ అయిపోయింది అంటారు. ఖరాబ్ అంటే కొంతసేపు ఆలోచించాలి మనం, కొంచెంసేపు ఆలోచించాలి. ఆలోచిస్తే ఖరాబు అంటే పాడవడం, ఉర్దూ పదం. ఖా కాదు, ఖా అంటారు, ఖరాబ్ అంటారు. ఆ ఖరాబ్ దాన్ని వీళ్ళు ఖరాబ్ చేసేసారు. ఖరాబ్ అంటే పాడవడం, పాడైన వస్తువుని బాగు చేయించుకోవడం. అట్లా హాయిగా పదాలు తీసుకుని వాడుకోవడం అలవాటు అయిపోయింది. ఇన్ని శతాబ్దాలుగా అలవాటు అయిందని ఒక్క రోజులో పొమ్మంటే పోదు. కానీ నేను ఆ పదాలు మాడడం మానేయమని అనడం లేదు. నేను మన పదాలు ఏవో తెలుసుకోండి, మన తెలుగుతనాన్ని నిలబెట్టుకోండి అని అంటున్నాను అనమాట. మనకు ఒక బ్రహ్మాండమైన సినిమా వచ్చింది ఒక 1/2 శతాబ్దం క్రితం. ఇటీవల దాన్ని రంగుల్లో నింపి మళ్ళీ విడుదల చేశారు కూడా. బాగా డబ్బు వసూలు చేసింది. ఈ వసూలు కూడా మన పదం కాదు. డబ్బు బాగా తెచ్చిపెట్టింది నిర్మాతలకు. ధనవర్షం కురిసింది, కనక వర్షం కురిసింది అని అనుకోవచ్చు. డబ్బు వర్షం కురిసింది అని. ఇది పైసలు అంటారు, నయా పైసా అని ఉంటుంది. ఒకప్పుడు ఉండేది, దీంట్లో ఇప్పుడు లేదనుకుంటా. మన రూపాయి బిళ్ళలు వాటిలో నయా పైసా అని ఉండేది. ఆ నయా పైసా లేదనుకుంటారు, కొత్త పైసలు అని. ఆ పైసాని పైసలు అనే పదంతో మనం వాడేసుకుంటున్నాం. అన్నిటికీ ఉత్తుడంగులు పెట్టడం అలవాటు కదా మనకు. అందువల్ల నాయక్ అంటే నాయకుడు, ఉత్వం పెడతాం, డూ పెడతాము, నాయకుడు. పైసలు లకారానికి ఉత్వం పెట్టేసి పైసలు, పైసలు, పైసా, పైసలు
చేసేసుకున్నాం. డబ్బు అనాలి, డబ్బు, లేకపోతే ధనం అనాలి, విత్తం అనాలి. వాడం, ఆ పదాలు వాడం. ఇంకొక పదం వాడతాం, నగదు అని వాడతాం అనమాట. నగదు అంటే క్యాష్ అని అర్థం అనమాట. నకద్ అని ఉర్దూ పదం, కానీ కంఠంగా పలుకుతారు, ఇక్కడి నుంచి పలుకుతారు. నకద్ అంటారు తమాషాగా. అది కొంచెం కష్టం, అభ్యాసం మీద కానీ రాదు. నకద్ని నగదు చేసుకుని నగదు ఇవ్వు నాకు అని అడుగుతారు అనమాట. అట్లా పదాలు హాయిగా వాడేసుకోవడంలో మనకు మనమే సాటి అని మళ్ళీ మళ్ళీ చెప్పుకోవచ్చు మనం. అట్లాగే నిఘా అంటారు, నిఘా వేయండి, వాడి మీద నిఘా వేయండి అంటారు. డిటెక్టివ్ పుస్తకాల్లో ఉంటుంది, ఫలానా వాడి మీద నిఘా వేశాడు అని. నిగాహ రఖన అంటారు. నిగాహ అది అంటే ఒక కన్నేసి ఉంచడం అని అర్థం అన్నమాట, కనిపెట్టి ఉండడం. దీన్ని ఆ గకారం తర్వాత హకారం పొల్లుంది, హ హే అని ఉంటుంది. ఆ అందులోని ఆ మహాప్రాణం తీసుకొచ్చి ఈ గాకు తగిలించేసి నిఘా అంటుంటారు మన వాళ్ళు. మామూలు అంటుంటారు, సాధారణంగా అనడానికి మామూలుగా అంటుంటారు. ఇది మామూలి అనే పదం నుంచి మనం తెచ్చుకున్న పదం. అసలు ఏంటంటే మామ్లా అంటుంటారు. మామూలి అంటే వాళ్ళకు కూడా సాధారణం అనే పదమే. సాధారణం అతి సామాన్యంగా అని అన్నట్లుగా అనమాట. సామాన్యంగా సాధారణంగా అంటుంటాం మనం. అది మామూలుగా అని వాడటంలోకి బాగా ప్రచారంలోకి వచ్చింది. మామ్లా అనే ఒక పదం ఉంది వాళ్ళకి. మామ్లా అంటే వ్యవహారం, అక్కడి నుంచి వచ్చిన పదం. అట్లా దాన్ని వాడుకుంటాం అనమాట. మనకి వకీల్ ఒకడు ఉన్నాడు. వకీల్ అంటే అర్థమవుతుంది, వకీల్ అనగానే అర్థమవుతుంది. ఇది హిందీ పదం అనమాట. ఒకరి పక్షం నుంచి వాదించేవాడు, పక్షవాది లేకపోతే న్యాయవాది. పక్షవాది అంటే ఏదైతే పక్షవాతం వచ్చినవాడు అనే అర్థం స్ఫురిస్తుందో ఏమోనని ఆ వకీల్ పదాన్ని అట్లాగే వాడుతున్నారు. ఇప్పుడు ఇంకా స్టైల్ ఎక్కువ అనుకోండి, లాయర్ గారు అంటాం. అందువల్ల లాయర్ ఇంగ్లీష్ పదం. అంటే లాయర్ అంటే లా తెలిసినవాడు, న్యాయం తెలిసినవాడు అని. ఒకరి పక్షాన ఇంకొంచెం తెలుగులో చెప్పాలంటే ఒకరి తరఫున వకాలతో పుచ్చుకుని మాట్లాడేవాడు. రెండు ఉర్దూ పదాలు వెళ్ళిపోయాయి అనమాట. అట్లా ఈ 50 ఏళ్ల క్రితం వచ్చిన సినిమా మాయాబజార్. మాయా అనేది సంస్కృతం ఆకారాంత పదం, తెలుగులోకి వచ్చేసరికి మాయ అవుతుంది. మాయలోకం అని పాత సినిమా ఒకటి వచ్చింది మనకి. మాయాబజార్, బజార్ మన పదం కాదు, బాజార్ అంటారు వీళ్ళు ఉర్దూలో, హిందీలో. బాజార్ అంటే మార్కెట్, అంగడి, విపణి వీధి. అంగడి తమిళంలో కూడా ఉంది. విపణి వీధి అంటే అన్ని సరుకులు అమ్మే చోటు అని అర్థం అన్నమాట. ఈ బాజార్, దాన్ని బజార్ చేసి మనం వాడుతున్నాం. తిట్టడం కూడా తిడతారు. మనం నేను చెప్తే ఉచ్చరిస్తే బాగుండదు, స్త్రీని కాబట్టి ఈ బజారు అనే పదం పెట్టి తిట్లు కూడా తిడతారు అనమాట. మాయా బజారు అని తీశారు వాళ్ళు. మాయా దీర్ఘం పెట్టాక తర్వాత వేరే పదం వాడకూడదు, ఇతర భాషా పదం అసలు వాడకూడదు, వాడేశారు. ఇక మాయా బజార్లో కోకొల్లలు, మనకి సంస్కృత తెలుగు పదాలు వాడేసిన దుస్సమాసాలు కొల్లలుగా ఉన్నాయి. తర్వాత ఒకసారి సరదాగా ఈ సినిమాలో దుస్సమాసాల గురించి చెప్పుకుందాము. మరికొన్ని విశేషాలు తర్వాత చెప్పుకుందాము. నమస్కారం.